హాయ్ దోస్తులు, ఈరోజైతే ఇంకొక బ్యూటిఫుల్ టిప్తో మీ ముందుకు వచ్చాను. నేనైతే ఒక 1 లీటర్ బాటిల్ తీసుకొని దాన్ని అయితే కింద కొంచెం ఇలా కట్ చేశాను. నెక్స్ట్ పైన కూడా మూత ఉన్న దగ్గర కూడా కట్ చేశాను. ఈ మూత ఉన్న దానికైతే ఒక ఫోర్క్ను వేడి చేసుకొని హోల్స్ అయితే పెట్టేసుకున్నాను చుట్టూ. తర్వాత కింద ఉన్న బాటిల్లో అయితే రాక్ సాల్ట్ వేసుకున్నాను, కళ్ళుప్పు 3/4 రాక్ సాల్ట్ వేసుకొని ఒక కంఫర్ట్ ప్యాకెట్లో సగం అయితే వేసాను. కళ్ళుప్పు మీద కంఫర్ట్ ప్యాకెట్ సగం వేసాను. దాని తర్వాత ఒక 3-4 లవంగాలు అయితే ఇలా రౌండ్గా అయితే కుచ్చేసేయండి. కుచ్చేసినాక ఈ పైన ఉన్న బాటిల్ ఉంది కదా, మూత ఉన్న బాటిల్ని అయితే దీంతో మొత్తం కవర్ చేసేయండి. ఆ స్మెల్ అనేది ఆ హోల్స్లోంచి అయితే బయటకు వస్తుంది. ఆ స్మెల్ ఎంత బాగుంటుందో అంటే మనకు ఏ ఓడనీళ్ళు కూడా అవసరం లేదు. మీరు ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకుంటారో, ఈవెన్ వాష్రూమ్లో కానీ, హాల్లో కానీ, బెడ్రూమ్లో కానీ ఎక్కడ బ్యాడ్ స్మెల్ వస్తుందో అక్కడ అయితే ఈ బాటిల్ ఉంచండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఆ రూమ్ అంతా కూడా ఫ్రెష్ స్మెల్తోనైతే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ట్రై చేశాను. నేనైతే సైడ్కి ఇలా దీనికి థ్రెడ్స్తోని ఇలా చేశాను, ఎందుకంటే ఎక్కడైనా కూడా తొలగించుకోవచ్చు మనం ఈజీగా. సో మీకు నచ్చితే కనుక లైక్